జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి పైగా పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు కూడా అలాగే మాట్లాడతారా సార్? చూడండి మేడం, మాకు కూడా ఇలాంటి నమ్మకాలుండవు. కాకపోతే ఇక్కడ జరిగిన ఏ మర్డర్కి కూడా సాక్ష్యాలుండవు, ఆధారాలుండవు. కనీసం చంపేది మనుషులా జంతువులా అన్న ప్రూఫ్ కూడా దొరకదు. అలాంటిది హత్యానేరం ఎవరి మీద వేస్తాం? ఎవరినని పట్టుకుంటాం? మీకు చేత కాకపోతే చెప్పండి సార్, మా ఊరి వాళ్ళని చూసుకుంటాం. అంతేగాని జరిగే మర్డర్స్ని దయ్యాల మీదకి నెట్టకండి. ఏం మాట్లాడుతున్నావు మాధవ్? ఎస్ఐ గారు చెప్పేది ముమ్మాటికి నిజం. ఆ మహల్లో దయ్యాలున్నాయి కాబట్టే రాత్రి వెళ్ళిన వీడు చచ్చి శవమై వచ్చాడు. అవునవును, మనందరం నమ్మినా నమ్మకపోయినా దయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందరూ ఆపుతారా? ఎస్ఐ గారు, లోపల దయ్యాలుంటాయంటున్నారు కదా, ఆ దయ్యాలు అమావాస్య రోజే ఉంటాయా, ఎప్పుడు ఉంటాయా? వాటి గురించి మాకేం తెలుసు మేడం. జనాల నమ్మకం ప్రకారం అయితే ఎప్పుడూ ఉంటాయనే అంటారు. సరే, ఇప్పుడే నేను లోపలికి వెళ్తాను. అందులో దయ్యం ఉందో లేదో ఇప్పుడే తెలుస్తాను. మేడం మేడం ఆగండి. ఆగవే, నువ్వు ఉండు బుల్లమ్మాయి. ఏంటి? నువ్వు ఆగు. ఒక సైన్స్ స్టూడెంట్గా, ఓ బాధ్యత గల డాక్టర్గా ఈ ఊళ్ళో ఉన్న మూఢనమ్మకాల్ని, పిచ్చి నమ్మకాల్ని ఈ రోజుతో ఈ ఊరి నుంచి నేను తరిమేస్తాను. నన్నెవరూ ఆపకండి. బామా, మేడం మేడం ప్లీజ్. మేడం మేడం ఆగండి. మేడం ప్లీజ్ ఆగండి మేడం. ఇతన్ని ఇంతకు ముందు ఎక్కడ చూసానే, ఎక్కడా? మీకున్న ధైర్యానికి, మీకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీకి హ్యాట్స్ ఆఫ్. కాకపోతే ఒక ఇంట్లో మర్డర్ జరిగిన తర్వాత పోలీసు తప్ప ఎవరు వెళ్ళకూడదు. వెళ్తే మీ చేతి ముద్రలు, కాలి ముద్రలు ఇంట్లో పట్టడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే ఛాన్స్ ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంచెం టిపికల్ అవ్వచ్చు. సో కేసు క్లియర్ అయ్యేంత వరకు ఎవరూ వెళ్ళకపోవడమే మంచిది. ఎస్, యు ఆర్ రైట్. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్, బట్ ఐ వోంట్ గివ్ అప్ దిస్ ఇష్యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.